అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ తెలుసు. ఏదైతే పిల్ల సైకో ఒక దళితుడని కూడా చూడకుండా అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో కలిసి అరెస్ట్ అవ్వడం, ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం, పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉన్న టైంలో పెద్ద సైకో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీర్పు అయితే జగన్మోహన్ రెడ్డి గురించి పరాకాష్ఠకు తెలియదు అనుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ వంశీ అనే వ్యక్తి సంఘాన్ని బహిష్కరించింది. మీరు ఎప్పుడైతే భువనేశ్వరి గారు తమ్ముడు గారు మాట్లాడారో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వేసేశారు. అది మీ తెలుగులో ఒక పైకి జగన్మోహన్ రెడ్డి నేను కూడా పేరు సీట్ ఇచ్చాడు. 11 సీట్లు వచ్చింది. అంటే 164 మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే పొందుతున్నారు. వాళ్ళని ఎవరితోనే చూసి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు. ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత బాగుంది, అసలు మీరు దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలో పంచుతున్నటువంటి ఈ పడాలని వంశీ కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెప్తే నువ్వు ఇంకా ఎచ్చలో మాట్లాడుతున్నావు వంశీ గురించి మీ పిచ్చి ఇంకా పరాకాష్ఠ దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీటు ఇవ్వండి, ప్రతిపక్ష ఆదాయం ఇవ్వండి ఇస్తేనే అసలు మీకు వస్తానన్నాం. నా గురించి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరి గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికెళ్ళి నాలుగు కోరుకుంటే నీకు వారి ప్రతిపక్ష హామీ వచ్చే ఉండేదేమో. అది నా పర్సనల్ ఒపీనియన్. ప్రతిపక్ష హామీ వచ్చి ఉండేదేమో. నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో నీ చర్చలు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు అనగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాట్లాడేదో ఉన్నాయో ఈ రోజు నీకు 11 సీట్లు రావడానికి కారణం నీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలో తెలియదు. ఇదే వంశీ, ఇదే నాని, వీళ్ళు మంచోళ్ళని చెప్పండి. నేను ఈ సైకోలు నిన్న అమ్మటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు, వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని. ఓకే, తెలుగుదేశం పార్టీ అది భిక్ష పెట్టింది. మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే. మాట్లాడితే మా నాయకుడు ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేసేవాడు. ఇదే వంశీని గన్నవరంలో డాక్టర్ బాలవర్ధన్ అని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు. గత చరిత్ర మీద తెలియదేమో, తెలుసుకోండి ఒకసారి. ఇదే వంశీని తెలుగుదేశం పార్టీలో ఉండగా పార్టీని సస్పెండ్ చేశాడు. అలాంటిది లేకుండా ఈ పిల్ల సైడ్లోని ఎప్పుడైతే నువ్వు మద్దతు ఇచ్చావో నీకు 11 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇలాంటి వాడుగా ఇక్కడ 11 సీట్లు గెలిచేవాడి వంశీది ఒక నీచమైన చరిత్ర. ఇదే కొడాలి నాని వంశీ ఎందుకు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయరు దీన్ని. నువ్వు కూడా రెడ్డి బుక్ రాజ్యాంగం అంటున్నావు. నీలాగా తిరిగి పొందడం కాదు. నేను రెడ్డి బుక్ తీసింది ఎక్కడ తీశారు? లోకేష్ బాబు గారు గన్నవరంలో తీశాడు. రెడ్డి బుక్లో నేను రాసుకున్నా, నా తల్లిని అవమానించిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేదే అని. అంటే అప్పుడు ప్రభుత్వం
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. మీకు దమ్ముంటే ఆరోగ్యాలు చేయొచ్చుగా, చెప్పు చేశారు. మేము ప్రతిపక్షంలో ఉన్న హీరోలా చేసాం. మీనా డాక్టరా, మీనా డాక్టర్ మాట్లాడవా? నువ్వు చెప్పావా? పాదయాత్ర తిరిగేటప్పుడు, మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగేటప్పుడు నేను అధికారంలో వస్తే ప్రతిపక్ష నాయకుల్ని 20 మంది రానిను, ప్రతిపక్ష నాయకులను దాడి చేస్తా, ప్రతిపక్ష నాయకులను చంపేస్తా, ప్రతిపక్ష నాయకులు కేసులు పెడతానని నువ్వు చెప్పలేవా?